అనుకున్నా, ఆరోగ్యం బాగుందా అని అంటారనుకున్నా. అన్నా అబ్బాయి గట్టిగిచ్చాడు, నువ్వు అంతకంటే ఎక్కువ ఇవ్వాలన్నా అన్నాడు. అబ్బాయి గట్టిగిచ్చాడు, నువ్వు అంతకంటే ఇవ్వాలని. అబ్బాయికను అయ్యకి ఏం పోటీ ఉంటుంది? అబ్బాయి దారి అబ్బాయిది, అయ్యదారి అయ్యాది తెలుగుదేశం పార్టీలో. సభ నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు అన్నిటికంటే చాలా ఈ హాల్ బ్రహ్మాండంగా ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోదాం ఆ పని ఉంది ఈ పని ఉందని స్టేట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలని అనేవాడిని. ఇక్కడ ఎందుకో చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. ఈ ఏర్పాట్లు చేసిన మంత్రి గారికి అలాగే అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభకు నమస్కారం. సభను కడు రమణీయంగా నడుపుతున్న పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్పర్సన్, మంచి వ్యక్తి, పేద దళిత అట్టడుగు వర్గాల వెనుకబడిన వర్గాలకు ఆశాజ్యోతి, వెన్నుదన్నుగా ఉంటున్న వ్యక్తి, ఆ వర్గాలకు ఏదైనా జరిగితే నా దగ్గరకు రండని ఒక ఓపెన్ మ్యాండేట్ ఇచ్చిన నా అన్న సోదరులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, ఇంకా గట్టి కొట్టొద్దు, ఆయన ఎంతకాలం నుంచి కష్టపడుతున్నారు పార్టీ కోసం. ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలని సమన్వయం చేసి ఆకలి అవుతుంది, అటు పీకుతుంది. ఇప్పుడే మటన్ బిర్యానీ అని చెప్పారు, అందరికి ఉందా అంటే ఎక్కువగానే చేయించామని చెబుతున్నారు. కనుక అటువైపు చూడవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడు వెళ్ళినా మన వాటా మనకు అక్కడ ఉంది కనుక మీరు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు నేను ముగిస్తా. మీరందరూ కూడా అటువైపు చూస్తున్నారు, ఇటువైపు చూడండి. అక్కడ మీకు బిర్యానీ ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆమె. నేను వైజాగ్లో విజిలెన్స్ సిఐ చేసేటప్పుడు వైజాగ్ కమిషనర్గా ఉండేది, పరుగులు తీస్తూ ఉండేది, చెంగును దూకుతూ ఉండేది ఆమె. అనకూడదు కానీ మంచి అందగత్తి కూడా ఆమె. వేరిషినో ఏమైంది? ఆమె అందం, ఆమె హుషారు, ఆమె గోల్డ్ మెడల్, ఆమె వ్యక్తిత్వం, ఆమె పరుగులు, ఆమె దూకుడు ఏమైంది? ఒక అవినీతి పరుడితో చేయి కలపటం వల్ల, ఒక అవినీతి పరుడికి సై అంటం వల్ల ఈ రోజున 2 మనుషులు పట్టుకుంటే కానీ లేవలేదు ఆమె. మరి 4 మనుషులు మోసేవాళ్ళు. ఆమె భర్త ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆ భర్త జీవితం అంతా కూడా ఈమెను పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళటానికి, జైలుకు తీసుకెళ్ళటానికి, బయటకు తీసుకురావటానికే సరిపోయింది. ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారిది అవినీతి రహిత పరిపాలన, చంద్రబాబు నాయుడు గారిది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, చంద్రబాబు నాయుడు గారిది రాజ్యాంగ పరిపాలన, జగన్మోహన్ రెడ్డిది అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన. దానికి దీనికి సామ్యం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి వారసులం, తెలుగుదేశం వారసులం. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి చేయూతనివ్వాలని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ఈ పంది కుక్కు కూడా అర్థం కావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అర్థమైందా రాజా? వినపడిందా అతనికి? మంత్రి గారు వినపడిందా? అర్థమైందా రాజా అని ఆ పంది కుక్కకి గుర్తు చేస్తూ, త్వరలోనే అతను కూడా ముహూర్తం ఉందని తెలియచేస్తూ, ఇంత ఆహ్లాదకరమైన సమశీతోష్ణ స్థితిలో ఉన్న ఈ హాల్లో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా నాకు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన అన్న కొనకళ్ళ గారికి, మంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, కడపలో జరగబోయే మహానాడును మీరందరూ జయప్రదం చేయడానికి తరలి రావాలని కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్యంగా గెలిపించి ఆ అవినీతి అనకొండను తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని అధికార పీఠాన అధిష్టింపజేసిన మీ అందరికీ, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది ఇప్పటికే, ఇంకా 2 నిమిషాలు మాట్లాడతాను.
జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో ఆరితేరిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి కాకముందే 1,00,000 కోట్లు కొట్టేశాడని మనం వీధి వాడ అంతా చెప్పాం. మరీ 1,00,000 కాదు లేవయ్యా, 43,000 కోట్లు మాత్రమే కొట్టేశారని భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పింది. మేము 1,00,000 కోట్లు అంటే కాదు లేవయ్యా, 43,000 కోట్లు మాత్రమే కొట్టేశాడు అతను, మరీ 1,00,000 కోట్లు కాదులే అని సిబిఐ దర్యాప్తు చేసింది. అంత అవినీతి కొట్టాడన్నా కూడా ప్రజలు ఏ మైకంలో ఉన్నారో, ఏ మోసంలో ఉన్నారో, ఏ మాయలో పడ్డారో, ఏ భ్రమలో పడ్డారో అతన్ని ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో అతని ఆగడాలు చూశాం, అతను పెట్టిన ఇబ్బందులు చూశాం, అతని అప్రజాస్వామిక పరిపాలన చూశాం, అతని రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చూశాం. అన్ని చూచిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ మాకొద్దురా బాబు అని అతన్ని తరిమి కొట్టడం కూడా మనం చూశాం. ఇక్కడ నేను ఈ వేదిక నుంచి ఒకటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరికీ, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పెద్ద అధికారులందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు జీవితం మీకు గుణపాఠం కావాలి. మీరు దాన్ని చూస్తే ఉలిక్కిపడాలి. ఎంత గొప్ప వ్యక్తి అండి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ ఆఫీసర్, మనిషి ఎంతే ఉంటాడు, నా తొడెత్తు ఉంటాడు కానీ చిచ్చర పిడుగులాగా ఉండేవాడు. రౌడీలు పరారైపోయేవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు భయపడేవాళ్ళు. అతను వస్తున్నాడంటే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు పరుగులు తీసేవాళ్ళు. అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి అవినీతి పరుడు సాహసం చేసి ఇతనికి సయ్యని ఈ దుర్మార్గుడు అవినీతి పరుడుతో చేయి కలిపి వెరిజినో విజయవాడ జిల్లా జైల్లో 6 ఖైదీల మధ్య నేల మీద నాపరాయి మీద పడుకొని ఉన్నాడు. చాలా ధైర్యం నా మనసులో బాధేసింది. వాడేనా వీడు అనుకుంటే వీడే. ఎందుకా గతి పట్టింది, ఎందుకా కర్మ పట్టింది? ఒక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి మాట వినటం వల్ల, అతనితో చేయి కలపటం వల్ల, అతని అవినీతిలో భాగస్థుడు అవటం వల్ల ఈ ఐపీఎస్ ఆఫీసర్ నేల మీద పడుకున్నాడు. ధనంజయ రెడ్డి ఐఏఎస్, నేనే సీఎం, నేను ఏం చెబుతుంది జగన్ రెడ్డి చేస్తాడు, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు అని చెప్పిన ధనంజయ రెడ్డి వేరిజినో ఈ అవినీతి పరుడు, ఈ అరాచక శక్తి, ఈ దుర్మార్గుడు ఈ అవినీతి అనకొండతో చేయి కలపటం వల్ల అతను కూడా విజయవాడ జైల్లో నాపరాయి మీద కొంచెం దిండు కూడా ఇవ్వరండి. మీలో చాలా మంది జైలు చూసుంటారు. దిండు కూడా ఉండదు, నాపరాయి మీద చాపేసుకు పడుకోవాలా. ఐఏఎస్ ఆఫీసర్ అదేంటి కదిలితే దుబాయ్ వెళ్ళేవాడు, కట్టలు బంగారం తెచ్చుకునేవాడు. వాడు నేల మీద పడుకున్నాడు. కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్, వాడు ఫోన్ ఇస్తేనే జగన్ రెడ్డి మాట్లాడతాడు. మీలాంటి వాళ్ళంటే ఎవరో మాట్లాడతారని ఫోన్ ఇస్తే మాట్లాడు. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజున అక్కడ ఉన్నాడు. ఎందుకింత దురవస్థ వచ్చింది వాళ్ళకి? ఎందుకింత దయనీయమైన స్థితిలో ఉన్నారు వాళ్ళంటే అవినీతి పరుడుతో చేయి కలపటం వల్ల అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆమె శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్, చిన్నతనంలోనే ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆవిడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.